వావ్, పప్పు రసం దేంట్లో కన్నా అదిరిపోయే ఫ్రై ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో స్పైసీ మసాలాస్ ఏమీ వేయకుండా సింపుల్గా చిన్నపిల్లలు కూడా తినేస్తారు, అంత బాగా చేస్తారు ఈ చికెన్ ఫ్రై. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పీసెస్కి ఇవి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసు అంటే టీ గ్లాసులు వాటర్ పోసి చికెన్ మెత్తగా ఉడకనివ్వాలి. అంతే, ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి టేస్టీ.